మీరు గర్భధారణ కోసం ప్లాన్ చేస్తుంటే లేదా మీ నెలసరి చక్రాన్ని అర్థం చేసుకోవాలని అనుకుంటే ఓవులేషన్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఓవులేషన్ అనేది గర్భధారణకు ముఖ్యమైన దశ. ఓవులేషన్ ఎప్పుడు జరుగుతుందో, దాని లక్షణాలను ఎలా గుర్తించాలో తెలుసుకుంటే మీ ఫెర్టిలిటీ గురించి స్పష్టత వస్తుంది. ఈ వీడియోలో ఓవులేషన్ యొక్క 5 ముఖ్యమైన లక్షణాలను తెలుగులో వివరంగా తెలుసుకుందాం. ఈ లక్షణాలను గమనించడం ద్వారా మీ ఫెర్టైల్ పీరియడ్ ఎప్పుడు అనేది అర్థం చేసుకుని గర్భధారణ అవకాశాలను పెంచుకోవచ్చు. వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముతున్నాం. సర్వికల్ మ్యూకస్ మార్పులు. అండోత్పత్తి సమీపిస్తున్నప్పుడు సర్వికల్ మ్యూకస్ గట్టిగా ఉండే ప్రదేశం నుండి పారదర్శకంగా, గుడ్డు తెల్లగా మారుతుంది. ఇది స్పెర్మ్కి సులభంగా ప్రయాణించడానికి సహాయపడుతుంది. శరీర ఉష్ణోగ్రత పెరుగుదల. అండోత్పత్తి తర్వాత బాడీ టెంపరేచర్ కొద్దిగా పెరుగుతుంది. దీన్ని బేసల్ బాడీ టెంపరేచర్ ద్వారా గమనించవచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే టెంపరేచర్ చెక్ చేస్తే అండోత్పత్తి ఎప్పుడవుతోందో అర్థం చేసుకోవచ్చు. రొమ్ములో నొప్పి లేదా స్పర్శ సున్నితత్వం. హార్మోన్ మార్పుల కారణంగా కొంతమందిలో రొమ్ములు లేదా నిపుల్స్ సున్నితంగా మారవచ్చు. ఇది అండోత్పత్తికి ముందు లేదా తర్వాత అనుభవించవచ్చు. కొంతమంది మహిళలు పక్కటెముకల దగ్గర, ఉదర భాగంలో చిన్న నొప్పిని అనుభవిస్తారు. దీన్ని మిటెల్ష్మెర్జ్ అంటారు. ఇది ఒక వైపు గమనించబడే నొప్పిగా ఉంటుంది. లైంగిక ఆకర్షణ పెరగడం. అండోత్పత్తి సమయంలో లైంగిక ఆకర్షణ స్వభావంగా పెరుగుతుంది. ఇది శరీరం సహజంగా గర్భధారణకు సిద్ధంగా ఉందని సూచిస్తుంది. ఈ లక్షణాలను గమనించడం ద్వారా మీ ఫెర్టైల్ పీరియడ్ని అర్థం చేసుకుని గర్భధారణకు సరైన సమయం ఎప్పుడు అనేది ప్లాన్ చేసుకోవచ్చు.